తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గం అలాగే ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాము. పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంది. స్పెషల్ యాక్షన్ టీం, క్విక్ రియాక్షన్ టీం, ఇతర పోలీస్ బలగాలు మోహరించాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాము అంటే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 15 మంది ఉపాధ్యాయ సంఘాలలో దానికి పోటీలో ఉన్నారు. దానికి సంబంధించి ఒకే రోజులో రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి 14 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజరు ఇవన్నీ కూడా రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనిలో ఒకటే రోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిలో పెద్దగా ఇబ్బంది ఏం కనబడతలేదు. ఇక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 3,55,159 ఓట్లకు గాను 70.40% పోలింగ్ నమోదైంది. దీనిలో 2,55,000కి సంబంధించినటువంటి ఓటింగ్ నమోదు.